ముంబై సినీ నటి కాదంబరి జత్వాని కేసు వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన అభియోగాలపై ముగ్గురు ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేయడాన్ని రాష్ట్ర మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ స్వాగతించారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఒక మహిళ పట్ల దుర్మార్గంగా వ్యవహరించిన ముగ్గురు ఐపీఎస్ అధికారులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారుల భార్యలు స్పందించాలని కోరారు. గుంటూరు అరండల్పేట అమరావతి బుక్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారులు ఏ తప్పు చేయకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు విని ఈ విధంగా ప్రవర్తించామని మీడియా ముందు చెప్పాలన్నారు. ఐపీఎస్ వ్యవస్థకు మచ్చ తెచ్చిన ఈ ముగ్గురు అధికారులు స్వచ్ఛందంగా పదవుల నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. సాక్షి పత్రికలో వచ్చిన కథనాలను పరిశీలిస్తే సినీ నటిపై ఎక్కడా కేసులు లేవని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మహిళల రక్షణ విషయంలో చంద్రబాబు కఠినంగా వ్యవహరిస్తారని ఆయన సొంత ఎమ్మెల్యే పైన చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. తమ చేతిలో తీసుకుని దుర్మార్గంగా చట్ట వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేసిన ముగ్గురు ఐపీఎస్ అధికారుల్ని సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. మహిళల పట్ల ఇంత దుర్మార్గంగా ప్రవర్తించే ఉన్నత స్థాయి అధికారులు ఈ విధంగా దిగజారటం, వాళ్ళ పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం సస్పెన్షన్ చర్యలు తీసుకోవటాన్ని స్వాగతిస్తున్నాను. వాళ్ళని చట్ట ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేసి చట్టం ముందు హాజరుపరచాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. సస్పెండ్ చేయటమే కాదు, వాళ్ళని చట్ట ప్రకారం వాళ్ళు చట్టాన్ని వ్యతిరేకించారు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు, మానవతా విలువల్ని మర్చిపోయారు. మహిళల పట్ల నీచాతి నీచంగా ప్రవర్తించిన ఆ ముగ్గురు అధికారుల్ని చట్టంలో చర్య తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. వాళ్ళ ఐపీఎస్ నుంచి వాళ్ళు చేసిన పని చాలా సామాజిక నీచం కాబట్టి ఒక మహిళల పట్ల దేశం అంతా కూడా ఈరోజు మహిళలకి సపోర్టివ్గా ఉంటే వీళ్ళు ముగ్గురు చేసిన చర్యల వలన తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఐపీఎస్ వ్యవస్థే తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు పోలీసులు రక్షించాల్సిన పోయి మహిళల పట్ల అంత దుర్మార్గంగా ప్రవర్తించడం అనేది ఈరోజు ఆ ఐపీఎస్ వ్యవస్థే తలదించుకునే స్థితికి ముగ్గురు తీసుకొచ్చారు. కాబట్టి ఈ ముగ్గురు వాలంటీర్గా రాజీనామా చేసి చట్టానికి లొంగిపోవాలి. వాళ్ళు కన్ఫెస్ అవ్వాలి, మేము తప్పు చేసాం, మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సజ్జల మాటలని ఈ దుర్మార్గం చేసాం, మేము మా ఐపీఎస్ పదవులను వదులుకుంటున్నామని ప్రజల ముందు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి పోతే సమాజంలో వాళ్ళ గౌరవం పెరుగుతుంది, వాళ్ళ కీర్తి వస్తుంది వాళ్ళకి. లేకపోతే వాళ్ళ చరిత్ర నీచమైన చరిత్రకు వాళ్ళు దిగజారుతారు. ఐపీఎస్ చరిత్రకు నీచమైన చరిత్రకు వాళ్ళు లిఖించబడతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ భార్యలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఐపీఎస్ గౌరవం పెరగాలంటే ఈరోజు ముగ్గురు అధికారులు మీడియా ముందుకు వచ్చి మేము ఆ రోజు సజ్జల గారి మాటిని మేము దుర్మార్గం చేశాము, మేము నీచంగా ప్రవర్తించాము, మేము రాజీనామాలు చేస్తున్నామని ప్రకటిస్తే వాళ్ళ గౌరవం పెరుగుతుంది. లేకపోతే వాళ్ళు దాన్ని ఇంకా మేము ట్రిబ్యునల్కి వెళ్తాం, మేము ఛాలెంజ్ చేస్తామంటే అంతకంటే దుర్మార్గం కోవట్లేదు. వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉండి అంత దుర్మార్గాన్ని ప్రవర్తిస్తారా? ఒక మహిళని బాంబే నుంచి తీసుకొచ్చి వేధిస్తారా, కొడతారా, తిడతారా, నిర్బంధిస్తారా, అక్రమ నిర్బంధిస్తారా? అన్ని రోజులు నిర్బంధిస్తే ఆ అమ్మాయి ఎంత మానసిక